విడుదల వాక్య ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరచండి. నేడు ఈ మాటలు విను మా ప్రియులను, వారి కుటుంబములను దైవశక్తితో నింపి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు శోధనను గూర్చి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. శోధన అనేది విశ్వాసులైనటువంటి వారు తమ జీవితంలో తాము ఎదుర్కొనేటటువంటి పోరాటం. ఈ శోధన ఎవరి వలన కలుగుతుంది అని గనుక మనం దైవ గ్రంథంలో చూస్తే, లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో అపవాది చేత శోధింపబడుచుండెను అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. అపవాది అనేటటువంటి మాటకు ఫుట్నోట్లో సాతాను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసం పొందిన పిమ్మట 40 దినముల ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి అక్కడ అపవాది చేత శోధింపబడినటువంటి విషయాలను అధ్యాయంలో మనం చూస్తాం. అతడు దేని కొరకు శోధిస్తాడు అనంటే, ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడవకుండా దేవుని దృష్టికి పాపము చేయుటకును, అవిధేయుడగుటకును, దేవుని చిత్తం జరిగించకుండుటకును, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయనను శోధించుట్ల అపవాది చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభునే కాక పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులను, అలానే క్రొత్త నిబంధన కాలంలో కూడా అనేక మంది విశ్వాసులను అతడు నాటి నుండి నేటి వరకు కూడా శోధిస్తూనే ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరును అనుదినము స్నేహితుల చేత, బంధుమిత్రుల చేత, ఇరుగు పొరుగు వారి చేత, తోటి పనివారి చేత దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయుటకు మీరు శోధించబడుతూనే ఉన్నారు కదూ. అయితే శోధించబడుతూ అనేక మంది దేవుని ఇష్టాన్ని చేయక లోకపు ఇష్టాన్ని చేసి అందరూ ఆ శోధనలో పడిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే అట్టి స్థితిలో మనం ఉండకుండా తిరిగి లేచి ఈ శోధనను మనం సహించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అని చెప్పుటను మనం గమనించగలం. నిజమే. అనగా శోధనను గూర్చి ఏమాత్రం దిగులు పడక, అధైర్యపడక, భయపడక, అవి సహజంగా మన విశ్వాసానికి కలుగు పరీక్ష కనుక దాని ద్వారా మనం ఓర్చుకొనవలసినటువంటి వారమని తెలియచేస్తూ, ఎవరైతే శోధనలో పడకుండా సహిస్తారో వారు ధన్యులవుతారని, వారికి దేవుడు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనలో దేవుని వాక్యం పట్ల, దేవుని చిత్తం పట్ల ఆశ లేకుండా ఎక్కడైనా అవిశ్వాసం మనలో ఉండి ఇహలోక సంబంధమైనటువంటి వాటి పట్ల మనం ఆశ కలిగి ఉంటే నిశ్చయముగా సాతాను చేత కలిగినటువంటి ఆ శోధనలో మనము పడిపోవటానికి, పాపం చేయటానికి అనేక కారణాలు ఉంటాయి. దేవుడైతే ఆయన మనం పాపములో పడిపోవునట్లు ఆయన శోధించడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన విశ్వాస స్థితి ఏ విధంగా ఉందో ఆయన పరిశోధిస్తారు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. నిజమే. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహాము విశ్వాసం ఏ విధంగా ఉందో ప్రభు పరిశోధించారు. పరిశోధించినటువంటి ప్రభువారు ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము,
నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని పలుకుటను గమనించగలం. నిజమే, విశ్వాసం విషయంలో ఆయన మనల్ని పరిశోధిస్తారే గాని పాపము చేయుటకు శోధించే పని దేవుంది కాదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటికీ ఒకవేళ మీరు శోధనేదో పరిశోధనేదో గ్రహించుకోలేక ఒకవేళ పలు శోధనలను బట్టి పాపంలో పడిపోయి ఉన్నారేమో, ఇప్పటికైనా ప్రభువు వారు అంటున్నారు వాటిని సహించండి అని. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, అపవాది చేత శోధింపబడేటటువంటి ప్రతి విశ్వాసి సహాయం చేయగలిగిన దేవుని వైపునకు చూడాలి, కానీ ఆ సందర్భంలో దేవుని చిత్తానికి అవిధేయులు మనం ఎంతమాత్రం కాకూడదు. శోధనలో మనం సహించేవారంగా ఉండాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. ప్రార్థనా జీవితం అపవాది చేత ఎన్ని శోధనలు మనం కలిగినప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తారు. శోధనలను మనం సహిస్తాము. ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాము. పాపానికి దూరస్తులం అవుతాం. పరిశుద్ధతకు నీతికి దగ్గరై దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అంత మాత్రమే కాక సమాజానికి క్రీస్తును చూపించే సాక్షులం అవుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత అనుదినము ఆధ్యాత్మికంగా మా ప్రియులు ఏ విషయాల్లో పోరాడుతూ ఉన్నారు, నిశ్చయంగా విన్న ఈ మాటల చేత వారు ఇది మొదలుకొని జయము పొందుదురు గాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ విధమైన అవసరతలు కలిగి ఉన్నారు వారి అక్కర్లను మీ మహిమలో తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్.